కొరియర్ ఆఫీస్ లో పనిచేసే అబ్బాయికి బాక్సుల్లో ఏదో తేడాగా అనిపించి ఇతను అక్కడికి వెళ్లి చూస్తాడు. అక్కడికి వెళ్లి ఆ బాక్స్ ని చెక్ చేస్తూ ఉంటే అక్కడే పనిచేసే రోబో చెయ్యి తగలడంతో ఇతనే ఆ బాక్స్ లో పడిపోతాడు. ఇది ఎవ్వరూ గమనించరు. దాంతో అక్కడ పనిచేసే వాళ్ళంతా బాక్స్ లో అతన్ని పెట్టేసి ప్యాక్ చేసేస్తారు. కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరిచి చూస్తే ఇతను ఒక క్రిస్మస్ ట్రీ ఉన్న బాక్స్ లో ఉంటాడు. అప్పుడే ఇతను పోలీసులకి ఫోన్ చేసి తను ఒక బాక్స్ లో ఇరుక్కుపోయానని, ఒక ట్రక్కులో వెళ్తున్నానని, తను ఇప్పుడు ఎక్కడున్నాడో తనకే తెలియదని చెప్తాడు. ఇది విన్న పోలీసులు అతని ఫోన్ లొకేషన్ ని చెక్ చేసి అతను ఎక్కడున్నాడో కనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారు. బాక్స్ లో ఉన్న అతను గట్టిగా అరుస్తూ ఆ బాక్స్ ని కొడుతూ ఉంటాడు. కానీ ఫ్లైట్లు వచ్చే సౌండ్లలో ఆ సౌండ్ ఎవరికీ వినిపించదు. పోలీసులు అతని లొకేషన్ కనుక్కొని వెళ్లేలోపే ఆ పార్సల్స్ అన్ని తీసుకుని ఫ్లైట్ ఎగిరిపోయింది అని చెప్తారు. దాంతో పోలీసులు ఎయిర్లైన్ వాళ్ళకి కాల్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయమని చెప్తారు. ఎందుకంటే ఆ బాక్సులన్నీ పెట్టిన కార్గో సెక్షన్ లో ఆక్సిజన్ ఉండదు. దాంతో అతని ప్రాణాలు పోవచ్చు అని పోలీసులు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయమని చెప్తారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక వీళ్ళు ఆక్సిజన్ మాస్క్ మరియు ఒక దుప్పటి తీసుకుని ఫ్లైట్ లోని కార్గో సెక్షన్ కి వెళ్తారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చాలా బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల్లో నుంచి ఏ బాక్స్ లో అతను ఉన్నాడో వీళ్ళకి అర్థం కాదు. అప్పుడే ఉన్నట్టుండి ఒక ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో పోలీసులు సెటస్కోప్ సహాయంతో ఆ ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుందో చెక్ చేసి ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్ లో ఉన్న అతను ఊపిరి ఆడక బ్లూ కలర్ లో అయ్యి స్పృహ కోల్పోయి ఉంటాడు. అప్పుడే పోలీసులు వెంటనే అతన్ని బయటకి తీసి దుప్పటి కప్పి సిపిఆర్ చేస్తారు. కొద్దిసేపటికే ఇతను స్పృహలోకి వస్తాడు. పోలీసులు అబ్బాయిని నువ్వు స్పృహ కోల్పోయినా కూడా నీ ఫోన్ ఎలా రింగ్ అవుతుంది అని చెప్పి అడిగితే దానికి అబ్బాయి నేను హెల్ప్ కోసం ఫోన్ చేసిన లేడీ పోలీస్ ఆఫీసర్ నేను స్పృహ కోల్పోయినా కూడా పదే ఫోన్ చేస్తూనే ఉంది. ఆ రింగ్ సహాయంతోనే మీరు నన్ను కనుక్కోగలిగారు అని చెప్తాడు. దాంతో పోలీసులు ఆ లేడీ ఆఫీసర్ కి ఫోన్ చేసి అబ్బాయిని మేము సేఫ్ గా కాపాడేశాము అని చెప్తారు. ఆ తరువాత ఈ అబ్బాయి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాడు. ఈ అబ్బాయి ప్రాణాలని కాపాడిన పోలీసులందరి కోసం కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.